ఆ పిల్లలతో నేనేం చేయాలి మమ్మీ? ఎంతగానో మనం చేయాలి? ఉన్నొక్క జీవితం నెక్స్ట్ చచ్చిపోతాం ఎట్లయినా ఎట్లా స్టాండర్డ్ చచ్చిపోవాల్సిందే. ఎవరితో ఇష్టం ఉన్న వాళ్ళతో కలిసి ఉంటే ఏమవుతుంది మమ్మీ? నేను చెప్పు దిగుతుంది కానీ నీకు ఎవరో నేర్పిస్తున్నట్టున్నాడు ఇట్లా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళకు అని చెప్పేసి. వాళ్ళు వస్తానని చెప్పి నేను అమ్మ నాకు ఎక్కడ రోజు వదిలేకు బీపీ పెంచుతున్నావు. నువ్వు కూడా చాలా నాటకాలు చేస్తున్నావు అని చెప్పు. నాటకాలు చేస్తున్నావు అంటే కెమెరా పెడతా ముందుకు అమ్ముతున్నా అంటే నీ వల్లనే అమ్ముతున్నా. రీజన్ చెప్తున్నా. నీ వల్ల కొనలే, మా ఫ్యామిలీ గురించి కొన్నాను, అందరి గురించి కొన్నాను, నేను అందరి గురించి కొన్నాను. ఎవరు రానప్పుడు నేను ఏం చేసుకోవాలి చెప్పు? దయ్యం లెక్క కూర్చోవాలి. ఒక్క రూమ్ లో మేము అందరం పడిపోతాం. పెద్ద రూము, ఇల్లంటే పెద్దగా ఉంటారు రూమ్. అది ఆ పిల్లలతో నేనేం చేయాలి మమ్మీ? ఎంతగానో మనం చేయాలి? ఆమె పోనీ మమ్మీ నాకు అవన్నీ నాకు చెప్పకు. మళ్ళీ నేను కెమెరా పెట్టినా అని చెప్పేసి నువ్వు ఏమని అంటావు మళ్ళీ? మళ్ళీ చెప్తున్నా కదా మమ్మీ రీజన్. నీకు సంవత్సరం నుంచి మొత్తుకుంటే ఉన్నా, మళ్ళీ ఎందుకు మంచి పార్టీ వచ్చినాక అమ్ముదాం అనుకుంటే ఎందుకు అమ్ముతున్నావు? రీజన్ ఏంటంటే రీజన్ నువ్వే అని చెప్పేసి అంటున్నా. మమ్మీ నేను ఫ్యామిలీ గురించి కొన్నాను, నువ్వు వస్తలేవు అని చెప్పేసి అమ్ముతున్నా. ఫ్యామిలీ అంటే మనం అందరం ఫ్యామిలీ మమ్మీ. ఇంకొకరు కొనేలుంటే మేము 2 BHK కొంటుండే కదా. మళ్ళీ కావాలని చేస్తుంది ఎక్స్పెక్టేషన్ అయితే. దాని గురించి డిస్కషన్ చేయకు. నాకు అసలు దీని గురించి వీడియోస్ కూడా పెట్టబోతుంది. నాకు పూట్ చేయాలి కదా మమ్మీ. నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా, చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ కష్టపడి కొన్నాను, డ్రీమ్ హౌస్ అని చెప్పేసి కొన్నాను నేను. అవును కరెక్ట్. నేను శుద్ధ పూసిని ఇక కోపం ఉన్నప్పుడు మాటలు మాట్లాడతాం అంతే మమ్మీ. రీజన్ నా మనసులో ఏమనుకుంటారు కావాలి, నా మనసులో నువ్వు రావాలన్నో లేవు అన్నో నేను అమ్మేస్తా అని చెప్పేసి అంటున్నా. ఏంది ఇట్లా అవును అమ్మా. కొన్నప్పుడు 3 BHK కొంటున్నాను కూడా మీకు ఇన్ఫార్మ్ చేశానా? పైసలు కడుతున్నప్పుడు నేను 2 పిల్లల గురించి కాదు, అక్కడ మొత్తం ఫ్యామిలీ గురించి ఆలోచించిన నేను. అర్థమైందా? ఉన్నొక్క జీవితం నెక్స్ట్ చచ్చిపోతాం ఎట్లయినా ఎట్లా స్టాండర్డ్ చచ్చిపోవాల్సిందే. ఎవరితో ఇష్టం ఉన్న వాళ్ళతో కలిసి ఉంటే ఏమవుతుంది మమ్మీ? ఎందుకు ఉన్న ఒక్క జీవితంలో కూడా బాధలు పెట్టుకున్నాడు. డేస్ ఎట్లయినా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. చస్తప్పుడు ఏం కట్టుకోపోయి సావను, ఉన్నప్పుడల్లా జర ఫ్యామిలీతో ఉన్నాము. ఇక్కడైతే చదువులు, అక్కడ కూడా అయితే చదువులు. ఇప్పుడు అదే అంటున్నా, మళ్ళా ఇక్కడ ఎట్లా అట్లా ఉంటున్నావు ఎందుకు అని అంటున్నా. పిల్లల చదువుల గురించి ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తు చూసుకో. ఈ మా గురించి నువ్వు బాధ వరకు నేను కూడా మా పిల్లల గురించి చూసే వీడికి వచ్చినాం. మమ్మీ నువ్వు పెట్టక అని చెప్పేసి అంటావు. దీని గురించి మళ్ళీ పెట్టవాలి వస్తుంది. అవన్నీ నేను పెడితే చెప్పు దిగుతుంది కానీ నేను మాట్లాడేది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది? ఏదో జనాలు కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే నేను అపార్ట్మెంట్ కూడా కొనలేను, అది వాళ్ళ ప్రమోషన్ చేసుకుంటున్నట్టుంది ఇది నాకు. నేను ఏ విధంగా వీడియోస్ తీస్తా ఉంటే వాళ్ళు వేరే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇప్పుడు అపార్ట్మెంటే కొనలే, ఓన్లీ ప్రమోషన్ అంట. సంవత్సరం నుంచి నేను చేస్తుంది ఓన్లీ ప్రమోషనా? అంటే నేను కష్టపడి కొన్నాడు. ఓకే మమ్మీ నేనైతే మంది నా వీడియోస్ చూసినాం కాబట్టి నేను పొజిషన్కి వచ్చాను మమ్మీ. పోనీ మమ్మీ వద్దు, నాకు ఇదే మాటలు నాకు వద్దు. నేను అమ్మేస్తున్నా, నాకు పార్టీ వచ్చింది, మంచి పార్టీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు అమ్మనిస్తలేవు. ఇప్పుడు చెప్తున్నా కదా మమ్మీ నాకు మంచి రేట్ వస్తుంది మమ్మీ, నాకు ఇచ్చేసే మమ్మీ. పోనీ అవన్నీ సతాయించక మమ్మీ, నాకు కోపం వస్తుంది.
అరే ఏంది మమ్మీ నీది, నువ్వు చెప్పినట్టే నేను చేస్తున్నావు కదా. ఏం చేస్తావు ఓ నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు కానీ ఇలా చెప్పినట్టు అంటే ఇంత జరిగినా సరే కానీ నోట్లకి ఒక్క మాట వస్తలేదు నీకు. వస్తారా నేను అని చెప్పేసి ఒక మాట అని వస్తలేదు చూసా. నా ఇష్టము, అబద్ధం ఆడబుద్ధి. ఒక రీజన్ చెప్పు మమ్మీ, దేనికి రావు ఒక రీజన్ చెప్పు. రీజన్ కూడా లేదు నీ దగ్గర, రీజన్ కూడా లేరు. చెప్పబుద్ధి కాదు, రీజన్ ఉండబుద్ధి కాదు, చేయబుద్ధి కాదు. పోనీది దాని గురించి రీజన్ చెప్పు. రీజన్ నీకు ఎవరో నేర్పిస్తున్నట్టున్నాడు ఇట్లా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళకు అని చెప్పేసి. అదే అంటున్నా, ఎవరు నేర్పిస్తున్నావు తెలియాలి. మళ్ళీ నేను అది యూట్యూబ్ లో అందరినీ పెట్టేస్తా. అదైతే చెప్తున్నాను. మళ్ళీ నా ఇజ్జత్ పోయినా పరుగు పోయినా మాత్రం చెప్పకుండా చెప్పు. పెడుతున్నా బరాబర్ వీడియో పెడుతున్నా నేను. చెప్పు ఎవరు నేర్పించింది మమ్మీ నీకు? అదే అంటున్నా, కొడుకులు బిడ్డలు ఉన్నాక కూడా ఒక్కటే ఉంటారంట ఈ వయసులో కూడా. ఒక్కటే, ఒకటి జర్మనీ, మా తమ్ముడు జర్మనీకి పోయింది, నేనేమో అక్కడ పోయినా అంటే ఒక్కటే ఇంత ఇంట్లో ఇట్లా కూర్చొని ఉంటది. అదే కదా మమ్మీ. ఓకే మరి నీ మొగన్ పైన రాస్తా నా ఇల్లు, నీ మొగన్ పైన రాస్తా. నా మొగడు నీ పైన రాయలే కదా, నీ పైన రాసినా నా మొగడు తీసుకోడు, ఇట్లా వేసేస్తాడు. అర్థమైందా? అవసరం ఈ వయసులో ఎంత ఇగో, ఎంత వామ్మో. కానీ కానీ అమ్మక తప్పది, జీయక తప్పది. ఇది ఫైనల్. ఇక ఇది ఈ రోజు ఇక లాస్ట్ వీడియో మమ్మీ. ఇక నేను దీని గురించి నేను చెయ్యను వీడియోస్, నాకు కాదు. ఇష్టపెట్టేసి నువ్వు మాట్లాడిన అంటే నేను కెమెరా పెడతాను. అసలు అదే ఇంకా గలీజ్ గా వస్తే నోటికి గానీ వద్దు. మనిషివి ఏంది తెలుసా, ఏడా ఏంది ఏం చేస్తున్నారు, అరే ఎట్లున్నారు ఏంది అని కూడా ఉండదు నీకు. ఒక వీడియో వచ్చింది, ఒక అది వచ్చింది, నాకు కథం ఎవరు ఎట్లా మన ఇజ్జత్తో మాకు సంబంధం లేదు. ఇజ్జత్ ఏంటి? ఏమన్నా గలీజ్ వీడియోస్ ఇస్తున్నా ఇజ్జత్ గురించి? డైలీ బ్లాగింగ్ కొడుతున్నాను. అమ్ముకుంటాడంట, ఆయన ఇష్టమేందుకే. నా పేపర్స్ నాకు ఇచ్చేసి. నేను ఇంటి పేపర్స్ మమ్మీ దగ్గర పెట్టినాను. మమ్మీ ఏమో దాపెట్టేసింది ప్రతిసారి. ఏం కొన్నా సరే మమ్మీ అంటే ఇంట్లో పెట్టేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు పేపర్స్ ఇవ్వమంటే ఇస్తలేరు, అమ్మని ఇస్తలేరు, ఇంటికి రానని చెప్పేసి అంటుంది. ఎవరి పిల్లలకి? థ్యాంక్స్ డాడీ. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ. ఏం రోగం పుట్టింది మమ్మీ? నా పేపర్స్ నాకు కొన్ని వస్తానని చెప్పి నేను అమ్మ నాకు ఎట్లా రోజు లేక బీపీ పెంచుతున్నావు తెలుసా? మనిషిని ఎట్లా చేస్తున్నావు తెలుసా? బీపీ పెట్టి నువ్వు చేసుకుంటున్నావు. రోగం లేని దానికి రోగం తెస్తున్నావు తెలుసా? ఇట్లాంటి వాడు ఉండే కన్నా పోండ్రి మీ అపార్ట్మెంట్ లో. ఫోన్ నేను పోండ్రి, ఫోన్ నమ్మేస్తాను. మా ఇంట్లోకైనా వెళ్ళిపోండ్రి, ఇది నా ఇల్లు. అర్థమైనా పోండ్రి మీ ఇంటికి. మమ్మీ మజాక్ వద్దు మమ్మీ ప్లీజ్. అయిపోయింది నాకు, మళ్ళీ రేట్ రాదు. అది మారిపోతే నేనేం చేయాలి? వీడియో పట్టుకుని వదిలిస్తే ఏం చేస్తారు నువ్వు? డాడీ వాళ్ళు ఏమంటుంది? ఆడు ఫోన్ చేయలే, పేపర్లు పంపిమని చెప్పేసానులే. అరే నాకు తెలుసు కదా మమ్మీ. మమ్మీ నాకు నువ్వు కూడా చాలా నాటకాలు చేస్తున్నావు అని చెప్పు. కాదు ఇల్లు అమ్ముతా అంటే ఎందుకు అమ్ముతావా? నేను అన్నాను కదా ఎందుకు నడిమెదల పెట్టి గేమ్లు ఆడుతున్నాను. చాలా హ్యాపీ హ్యాపీ అయింది, దాందేం లేదు. హ్యాపీ వస్తలే కాబట్టి అమ్ముదాం అనుకుంటున్నాను. అరే మమ్మీ అవన్నీ నీకు అందుకే. నువ్వు వచ్చినా నేను ఇప్పుడు నేను చెప్తున్నా, నేను అమ్ముతా మమ్మీ. నాకు ఇచ్చేసి నా పేపర్ నాకు, నేను సీరియస్గా చెప్తున్నాను డాడీ. నాకు నీకు తెలుసు ఎప్పటి నుంచి అడిగినా నేను రాను రానని అంటున్నా. అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు అమ్ముతాను? అవును మమ్మీ అమ్ముతా, నా ఇష్టము. ఇష్టం లేక నడవదు, మా చేతిలో పడ్డాక రాదు. మమ్మీ నాకు అమ్మేరు మమ్మీ. ఇవ్వకుండా నేను ఏం చేయాలి నేను చేస్తా చెప్తాయి మమ్మీ. నేను ఏం చేయాలి చేస్తా. నువ్వు మాట్లాడితే ఏం చేస్తావు నాకు తెలియరా? ఏం మాట్లాడితే ఏం చేస్తా? అవో ఇంట్లో ఇదో రచ్చ పెడుతున్నావు మాకు. రచ్చ అంటే రచ్చ.
మంచిది నేను ఇయ్యారా, నా దగ్గర లేవు, అమ్ముతా, ఎవరైనా కొని ఎంత చేసుకుంటారు కానీ అమ్ముతాను ఇస్తారా అని కదా. నాకెందుకే అట్లా అంటే నీ తండ్రి వాళ్ళు అదే ఎన్ని రోజులు అన్ని వీడియోలలో వస్తూనే ఉన్నాయి, పెద్దనే ఉన్నాయి. పెట్టరైనా పెట్టని ఇద్దరు పోయిందేమో, ఇచ్చేలేదు నీకెళ్ళలేదు. ఎవడన్నా కాదు హైదరాబాద్ ఇచ్చేసేస్తామా అనగానే పెట్టుకోమాట పెట్టుకోవాలి, ఈ మాట ఇవ్వాలి. నువ్వు తండ్రి అది పోనీ మమ్మీ ఇచ్చేసి నాకు ఇచ్చేసి నా పేపర్ నాకు ఇచ్చేసి